హలో ఎవ్రీవన్, రాగిపిండి లేక ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటారు. అయితే ధాన్యాలన్నింటిలోకి మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం ఇది. రాగిపిండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అయితే ఇస్తుంది. సో ఇందులో ఎక్కువగా మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. రాగుల్లో ఖనిజాలు, కాల్షియం పరిమాణం మిగిలిన ధాన్యాల కన్నా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను రాగిపిండితోటి అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. సో 2 గ్లాసులు వాటర్ వేసుకొని రాగిపిండి వేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. సో ప్లేట్లోకి తీసుకొని మంచిగా ఉండలాగా అయితే చేసుకోవాలి. మనం చపాతీ పిండి ముద్ద ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఈ విధంగా చేత్తోనైనా చేసుకోవచ్చు, లేకపోతే చపాతీ కర్రతోనైనా చేసుకోవచ్చు. దేంతో వీలైతే దాంతో చేసుకోవచ్చు. సో పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత చపాతీ ఏ విధంగా కాల్చుకుంటామో అదే విధంగా, కాకపోతే దీనిపైన మాత్రం మనం చపాతీకి అయితే ఆయిల్ వేస్తాం కదా. సో రాగి పిండికి అయితే మనము కొద్దిగా పైన అయితే వాటర్ జల్లితే సరిపోతుందన్నమాట. సో ఇది హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి సో మనం ఆయిల్ ఏమీ యూజ్ చేయని అవసరం లేదు. సో ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పి సో 2 వైపులా మంచిగా కాల్చుకుంటే సో రాగి చపాతీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇది ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. సో మీరు ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతోటి అయితే దీన్ని అయితే సర్వ్ చేసుకొని తినచ్చు. అండ్ దీనిలో అయితే మంచి పొటాషియం, ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఒకసారి రాగి ముద్ద తినని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్